హలో అందరికీ, నేను చెప్పినా కదా మా చిన్నప్పటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అని బర్త్డేకి సంబంధించింది. మా ఊళ్ళో ఒర్రుడే సరిపోతుంది. ఒర్రుడికి నా వాయిసే మీరు పోవచ్చు. అందరు వస్తారు కాబట్టి పెద్దగా నేను మాట్లాడకపోయినా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నేను అంటే మేము ఏం చేసేది ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఫంక్షన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మా ఇంటికాడ మా ఊళ్ళందరూ దేవుని చేసి నాగలమ్మ కాడికి మొక్కు పెట్టడానికి వచ్చారు. మాకు ఎప్పటి నుండో అంటే మా అన్నయ్య పెళ్ళప్పటి నుండి ఒక మొక్కు ఉండే నాగలమ్మ కాడ మేకను కూసేది. మా చిన్నప్పటి ఎవరిని చూసిన అంటే కొత్త లేదు పాత లేదు అందరికీ నమస్తే పెడతాడు వాడు. బర్త్డే టు యూ. నమస్తే. అయితే ఫంక్షన్ బుధవారం రోజు అయింది. నేను మంగళవారం లేను, ముందు రోజు నేను నైట్ షిఫ్ట్ పోయినా. బుధవారం రోజు పొద్దున 8 అయింది వచ్చేసరికి. నేను అదే ఫంక్షన్ సంబంధించిన కొన్ని పార్సల్ అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. నిజానికి ఫంక్షన్ రోజు మేము 3 దేవుళ్ళని చేసినాం. దీనికంటే ముందు చేసిన దేవుళ్ళని మొక్కని కోసేది అవి నేను చేయలేకపోయినా, ఎందుకంటే నేను లేను కాబట్టి. నేను ఇది వచ్చేసరికి అదంతా అయిపోయింది కాబట్టి. అందుకే ఇంటికి వచ్చినాక నాకు సడన్గా గుర్తొచ్చింది. మా అక్కని నాగలమ్మ అక్కడ పోయింది, అదంతా వీడియో తీయమనంటే తీసింది. అందుకే అప్లోడ్ చేస్తాను ఇవన్నీ. మా అన్నయ్య పెళ్ళప్పుడు రిసెప్షన్లో మేము వచ్చి మొక్కి కోసుకునేది ఉండే, కానీ అప్పుడు వర్షం పడుట్లా అదంతా ఏం జరగలేదు. అప్పటి మొక్కు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు తీర్చుకున్నాం. వాస్తవానికి మా చిన్నప్పటి బర్త్డే ఈ నెల 16వ తారీఖు సండే రోజు, కానీ మా అన్నయ్య దేవుళ్ళు చేసుడు ఉన్నదని ఈ నెల 19వ తారీఖు బుధవారం రోజు ఫంక్షన్ పెట్టుకున్నాడు. ఇదంతా నాగులమ్మ దగ్గర. నాగులమ్మ జాతర అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అంటే నా వీడియో చూసేటోళ్ళు కొంతమంది ఎవరైనా నాకు దగ్గర వాళ్ళు అంటే భూపాలపల్లి సైడ్ కానీ ఇటు మంతెన్ సైడ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నాగులమ్మ అంటే ఇక్కడ అని తెలిసే ఉండొచ్చు, ఎట్లా ఉంటుందని తెలిసి ఉండొచ్చు. మేము ఇంట్లో దేవుళ్ళని చేసుకునే అంతలో స్టేజ్ రెడీ చేస్తారు. అందుకే నాగులమ్మ కాడ వేసినాక మా చిన్నప్పటిగా ఎత్తుకొని స్టేజ్ దగ్గరికి వచ్చిన వీడియో తీసుకుందామని. ఫంక్షన్ మొత్తం ఫుల్ వీడియో ఈ వీడియోలో చూపెట్టకపోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీనికి వ్లాగ్ 2 రెండో వీడియో పెడతా మీకు ఖచ్చితంగా. ఏంది ఏంది పోతా మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఏం బెటర్ మీరు. ఇక్కడైతే చికెన్ కొట్టడం అయితే జరుగుతుంది గాయ్స్. అక్కడైతే వేడి చికెన్ మటన్ అది మటన్ చూస్తానవా వీడియో చూస్తానవా? నేనే యూట్యూబ్లో పెడతా చూసుకో. ఇది ఇంకోటి ఉన్నది అన్నయ్య. మా వాళ్ళందరూ నాగలమ్మ కాడ వేయించినాక అందరు కలిసి తింటారు. నిజానికి ఫంక్షన్ 2 గంటలకు అయినప్పటికీ పొద్దున టిఫిన్ ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే మేము టిఫిన్ రొటీన్ ఏం చేయకుండా అన్నం కూరే వండామని. చాలా మంది చుట్టాలు ముందు రోజు వస్తారు అనుకున్నాం, కానీ కొంతమంది మా వాళ్ళందరూ వచ్చినప్పటికీ కొంతమంది రాలేదు. పొద్దున వచ్చిర్రు, కొంతమంది నైట్ వచ్చిర్రు, కొంతమంది ఫంక్షన్ టైంకే వచ్చి. దీన్ని బట్టి అర్థమైందంటే ఎవరు ఎట్లా వస్తే మనం వాళ్ళకి తిరిగి అట్లనే పోతే సరిపోతుంది. మనం తిన్న తర్వాత ఈ గ్యాప్లో మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చినాం. స్టేజ్ డెకరేషన్ ఎక్కడ దాకా వచ్చిందని మా బావను మా అన్నయ్య కలిసి చేపిస్తారు. వెల్కమ్ టు మై ఛానల్. లడ్డు బాబు నమస్తే పెట్టు. అను ఇని పేరు ఎంతో
లడ్డు హాయ్ చెప్పు. ఏంది ఏడ వేసి నీకు దానికి ఓ మా పెద్దమ్మలు యూట్యూబ్లో వేసి నేర్చుకున్నావు పెద్దమ్మ. పెట్టు ఫంక్షన్ ఫంక్షన్ మెహందీ చూడండి బాగుంది కదా, సుక్కలు సుక్కలు అప్పలు అప్పలు సుక్కలు సుక్కలు అప్పలు అప్పలు అప్పరప్పలు చుక్కలు చుక్కలు ఉన్నది అన్నము. అయితే దీనికంటే ముందు ఏమైందంటే మా అక్కళ్ళు మా వనరులందరూ ఫంక్షన్ పొద్దున ఫోన్ పెట్టుకున్నారు అన్నట్టు. కోన్ అంతా అయిపోయాక మా పెద్దమ్మలు దాన్ని తీసుకొని అంటే అంత మొత్తం అయిపోయాక దాన్ని పిండి పిండి గీతలు వేసుకుంటారు. అందుకే నేను వీడియో తీసుకుంటా అని చెప్పిన వాళ్ళకి. చిన్నప్పటి అది చూపేయండి ఫ్రెండ్స్. అట్లా అట్లా కాదు, పెద్ద నాన్నది ఉన్న పెద్దమ్మ పేరు రాయించుకోవాలి ఇంగ్లీష్. వరుడు అది వేయించుకోరకుండా అక్క కోన్ అట్లా చూపెట్టండి. ఆర్ట్ బై లక్ష్మి భాగ్యమ్మ. అయ్యో దేవుళ్ళు వేసినప్పటి నుండి ఫంక్షన్ స్టార్ట్ కావడానికి గ్యాప్లో చాలా టైం ఉండే కాబట్టి నేను చిన్న చిన్న వీడియోస్ కూడా తీసుకున్నా. ఓ అయ్యో థ్యాంక్ యూ. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. మీ డాడీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైన్స్ హయప్ హయప్ హయప్. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే కూరగాయలు హ్యాపీ కొట్టు. హాయ్ నమస్తే 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 హ్యాపీ కొట్టు. నమస్తే నమస్తే. అయితే ఇప్పటి వరకు మీరు చూసిందంట ఫంక్షన్ పొద్దున్న నుండి ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు. ఫంక్షన్ స్టార్ట్ అయినాక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంది అంతా. మొత్తానికి స్టేజ్ డెకరేషన్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది, బాగున్నది కదా. అంటే డెకర్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయినాక అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టేజ్ ఇదంతా రెడీ అయ్యేంతలా మా వాళ్ళందరూ ఇంట్లో రెడీ అవుతారు. మనం కూడా రెడీ అయ్యి పోయి వీడియో తీసుకుందాం. నమస్తే పెట్టు, మళ్ళీ పెట్టు, మళ్ళీ నమస్తే పెట్టు. నమస్తే పెట్టు. మా చిన్నప్పుడు రెడీ అయ్యండు, మేము రెడీ అయ్యాము. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి అందరం రెడీ అవుతారు. చూడు నమస్తే పెట్టు, అందరికి నమస్తే పెట్టు. పెట్టు చిన్నప్పుడు అలిగిండు మేము. మా ఊళ్ళే వీడియో తీయమంటారు, మా ఊళ్ళే మళ్ళీ ఎందుకు వీడియో తీస్తాను అంటారు. కాదు దీపావళి అప్పుడు తయారైతే మంచిగా చూసిర్రు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తే అందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దీనికి పార్ట్ 2 పెడతా.